రాజకీయ రాబందులు అవినీతి చేశారో రైతుల డబ్బుని అది తిరిగి వాళ్ళ దగ్గర ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రికవరీ చేయించవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నారు. ధన్యవాదాలు. యార్లగడ్డ వెంకటరావు ఒక్క నిమిషంలో ముగించాలి. వచ్చాడు అధ్యక్ష. క్వశ్చన్ అడిగారు ప్రజలకు తెలియదు అధ్యక్ష, మనకంటే హౌస్ లో క్వశ్చన్ పేపర్ ఉంటారు కాబట్టి అదేమో డిస్ప్లే చేస్తా కుదిరితే బెటర్ అధ్యక్ష. అదే సమస్య ఎంత ఇది నేను DCCB చైర్మన్ చేశాను అధ్యక్ష, నేనే ఈ కంప్లైంట్ పెట్టాను అధ్యక్ష. దయచేసి 2 నిమిషాలు నేను ఎక్కువ టైం తీసుకోను అధ్యక్ష. ఇది ఎంత లోపభూయిష్టమైందంటే ఈ బ్యాంకుల్లో 425 బ్యాంకులు మా జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష. PSCSలు 13 DCCBలు. ఈ 13 DCCBల్లో 600 జిల్లాలో దేశంలో 15 కోట్ల లాభం ఉన్న DCCB కృష్ణని 70 కోట్లు తీసుకెళ్ళి అధ్యక్ష ఒక్క సంవత్సర కాలంలో. నా సొంత కంపెనీ కన్నా బాగా పనిచేశాను అధ్యక్ష. 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాను అధ్యక్ష. 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చాను అధ్యక్ష. CGF డబ్బు అంతా చచ్చిపోయిన కౌలు రైతులకి ఇచ్చాను అధ్యక్ష. కానీ దరిద్రం ఏంటంటే ఈ డబ్బు అంతా పోగేసి గత ప్రభుత్వం నేను 13 మాసాల తర్వాత తప్పుకున్నాక అంతా అన్యాక్రాంతం చేసి CRDA పర్మిషన్ లేకుండా బిల్డింగులు కట్టి ఒకటి కాదు చెప్పాలంటే 1 గంట పడుతుంది అధ్యక్ష. పేపర్ పంపిస్తాం మీకు. ఇది విచారణ చేయమని గౌరవ మంత్రి గారిని కోరే 51 ఎంక్వైరీకి ఆదేశించారు కానీ నవంబర్లో సెషన్స్లో ఇంతవరకు ప్రారంభం కాలేదు అధ్యక్ష. PSCSలో సెక్రటరీ వ్యవస్థ ఉంది అధ్యక్ష. స్వాతంత్రం రాకముందు నుంచి ఏ సెక్రటరీ నియమించబడతాడో రిటైర్ అయ్యే వరకు అదే ఊరిలో ఉంటున్నాడు. దీనికన్నా దరిద్రం ఇండియాలో ఇంకోటి లేదు అధ్యక్ష. 35 సంవత్సరాలు ఒకే ఊరిలో ఉద్యోగం చేస్తే బ్యాంక్ ప్రెసిడెంట్ చదువు లేకపోతే అతనే నడిపిస్తున్నాడు. ఇందాక చెప్పిన స్కామ్లో సగం పైన అతను చేసే అధ్యక్ష. ఆ సెక్రటరీ మీద జీవో నేను HR పాలసీ రెడీ చేసి గత ప్రభుత్వంలో జీవో 90 తెచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఆప్కా వాళ్ళు ప్రతి జిల్లాలో DCCB చేసే వ్యాపారంలోనే వీళ్ళు బ్రాంచ్ పెడతారు అధ్యక్ష. వచ్చి వాళ్ళు గోల్డ్ లోన్ బ్రాంచ్ పెడితే మణపురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ల బారిన పడకుండా జనాలు కాపాడవచ్చు అధ్యక్ష. వాళ్ళు ఇదే వ్యాపారం చేస్తారు DCCBలతో. 2013లో ఆంధ్ర బ్యాంక్ని DCCB కృష్ణని పెట్టింది మహానుభావుడు భోగరాజు పట్టాభి సీతారామ గారు అధ్యక్ష. ఆయన AICC ప్రెసిడెంట్ కూడా పనిచేశాడు. పరోపకారం ఏదో శరీరం అటువంటి మహానుభావులు పెడితే వచ్చాయండి సార్. కాదు సార్, అయితే ఆయన 2 బ్యాంకులు ఆయనే పెడితే ఆంధ్ర బ్యాంక్ 2013లో తీసేసిన సాఫ్ట్వేర్ని ఆప్కాప్ కొనుగోలు చేసింది అధ్యక్ష. రైతుల సొమ్మును పందికొక్కలా తిన్నారు అధ్యక్ష. 6 కాలం కష్టపడి రైతు సోదరుల విషయంలో కూడా ఈ జీవో నెంబర్ 19 ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం మన ప్రభుత్వానికి ఉందా లేదా? అలాగే అధ్యక్ష, DCCBల మీద కోఆపరేటివ్ బ్యాంకులు ఆ గోడౌన్లు అనేది పెద్ద స్కామ్ అధ్యక్ష. అసలు ఇవాళ పురి కట్టేవాడు ఎవడు లేడు. గోడౌన్ అవసరం లేదు అధ్యక్ష. లేని గోడౌన్లు కట్టారు అధ్యక్ష. నేను గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి కాన్ఫరెన్స్ కాల్ మీటింగ్లో కూడా చెప్పాను అధ్యక్ష. పల్లెటూరులో మా ఊర్లో బ్యాంకు గోడౌన్ ఉంటే సంవత్సరానికి అయితే 4,000 రూపాయలు ఈ కడతం వల్ల ఉపయోగం లేదని అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 90ని ఎట్టి పరిస్థితుల్లో అప్లికబుల్ చేయాలి అధ్యక్ష. PSCS సెక్రటరీ అదే ఊరిలో 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు అధ్యక్ష. వాడిని ట్రాన్స్ఫర్ పెట్టాలి అధ్యక్ష. ఫైనాన్షియల్ సెక్టర్లో 3 సంవత్సరాలకు ఒకసారి నేషనలైజ్డ్ బ్యాంకులు ఎవరైనా ట్రాన్స్ఫర్ పెడతారు సార్. ఆ దరిద్రం దీంట్లో కూడా లేదు అధ్యక్ష. అలాగే 1965 యాక్ట్ సహకార చట్టం మిగతా అన్ని బ్యాంకుల చట్టాల కన్నా గట్టిది అధ్యక్ష. ఒక ఉదాహరణ చెబుతా అధ్యక్ష. ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అధ్యక్ష 250 కోట్ల రూపాయలు ఆప్కాప్ ఎందుకు ఇచ్చిందని అడుగుతున్నా అధ్యక్ష. 1965 యాక్ట్ ప్రకారం సహకార చట్టం అన్ని బ్యాంకుల కన్నా గట్టిది అధ్యక్ష. మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు, అందరూ లాంగ్ వెళ్ళిపోతారు. సెకండ్ అధ్యక్ష, 1965 యాక్ట్ ప్రకారం మార్టిగేజ్ పెట్టకుండా ప్రభుత్వ హామీతో లోన్ కూడా ఇవ్వదు అధ్యక్ష. ఇవ్వకూడదు అధ్యక్ష. నేను DCCB నేను ఏమన్నా చెప్పాను కానీ ఆప్కాప్ ఇచ్చింది అధ్యక్ష. ఆప్కాప్ మీద సాక్ష్యం విచారణ చేయాలి. నేను లెటర్ రాస్తే ఈ సాఫ్ట్వేర్ ఎందుకు కొన్నారు? నేను కంప్యూటరైజ్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు పోలారిస్ కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే సరిపోతుందని చెప్పి నేను ఐటీలో దాదాపు 29 సంవత్సరాల అనుభవం ఉంది అధ్యక్ష. ఆ రోజున వాణిమోహన్ అనే AS గారు నాతో ఏకీవించి వెండర్ బ్యాంక్ చిన్నదైనా వెండర్ పోలారిస్ పెద్ద కంపెనీ అయినా అని పిలవమని చెప్పాము అధ్యక్ష. పిలవకుండా నేను తప్పుకునే వరకు ఆపి నేను తప్పుకోగానే అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ కొని కుంభకోణం చేసిన మాట వాస్తవం అధ్యక్ష. ఇది పూర్తిగా అధికారులు గతంలో చైర్మన్లు చేసిన పరిస్థితి. నేను చేసిన తప్పు ఏంటంటే 15 కోట్లు 80 కోట్ల లాభానికి 48% గ్రోత్ రేట్ 600 జిల్లాల్లో ఏ జిల్లాలోనూ స్వాతంత్రం రాక 115 ఏళ్ళు చరిత్రలో ఎవరు చేయలేదు అధ్యక్ష. నేను చేశా. ఇది చాలా ఆవేదనతో బాధ చదువుతున్నా అధ్యక్ష. ఏదో చేసేద్దాం ఉన్న అధ్యక్ష. అంత ప్రశ్న చెప్పా. ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ చేయలేదు 9 మాసాల నుంచి. ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏలేదు అధ్యక్ష. ఎంక్వైరీ చేసినా కూడా ఇవాళ కూడా ఎవరు ఎంక్వైరీ జరగలేదు అధ్యక్ష. ఆప్కాబోర్డ్ సాఫ్ట్వేర్ పందికొక్కలేదు అన్నారు అధ్యక్ష. రైతులు ఇప్పుడైనా వేస్తారా ఇరా? ఈ DCCB మీద వేసిన ఎంక్వైరీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 9 మాసాల నుంచి అదే CEO నుంచి అదే ఆప్కాబ్ MD నుంచి అంటే మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకుంటే బయటపడతారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.
ఒకరోజు ఒక ప్రశ్న వేసిన వాళ్ళని అదే రోజు ఇంకో ప్రశ్నలో పేరున్నా సరే నేను పిలవట్లేదు. అంచేత ఎవరో అన్యత భావించకండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి 2047 మీద కూడా ఉంది కాబట్టి ఇంకా ముగించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష లేదు, ఏమీ లేదు, ఎవరో మాట్లాడొద్దు. మంత్రి గారు సమాధానం చెప్పండి.